హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సర్కార్ నౌకరీ. సో యాక్చువల్లీ ఇప్పుడు బ్యాచ్ లాంచింగ్ షో ఒకటి ఉంది. లైక్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కి సంబంధించి బయాలజీ ఎంసీక్యూస్ బ్యాచ్ లాంచ్ చేయడం జరిగిందండి. సో ఈ రోజు ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఎస్ఐ కానిస్టేబుల్స్ లో బయాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది యాక్చువల్లీ. సో ఈవెన్ మనము లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే కూడా మినిమం లైక్ 15 క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో 15-20 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకోవాలి. అంటే అంతే వస్తాయని నేను చెప్పట్లేదు. బట్ అరౌండ్ 50-20 క్వశ్చన్స్ బయాలజీ నుంచి మనకి వస్తాయి. సో ఒక్కొక్కసారి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ లో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ లో ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయో జస్ట్ సో గో త్రూ ఇట్ వన్స్. సో కొన్ని లైక్ కొన్ని ఎగ్జామ్స్ లో అయితే గనక లైక్ మనకి 14 క్వశ్చన్స్ వచ్చాయి, కొన్ని ఎగ్జామ్స్ లో 17 క్వశ్చన్స్ వచ్చాయి, కొన్ని ఎగ్జామ్ లో 19 క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో ఇట్లా డిఫరెంట్ ఎగ్జామ్స్ లో డిఫరెంట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం బయాలజీ నుంచి చూసాం. సో కాబట్టి బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని బేస్ చేసుకొని సో వీ కెన్ అజమ్ లైక్ ఇన్ బిట్వీన్ 15-20 క్వశ్చన్స్ ని సో వీ మైట్ బి ఎక్స్పెక్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో కాబట్టి ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ఎలాగో మీకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ కే ఎగ్జామ్ ఉంది కాబట్టి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో ఎవరైతే ఆల్రెడీ అందరూ ప్రిపేర్ అయిపోయి రివిజన్ లో ఉన్నారో సో వీళ్ళకి ఒక ఎంసీక్యూస్ బ్యాచ్ అనేది లాంచ్ చేశానండి. సో ఎస్పెషలీ బయాలజీ. ఓకే, సో ఈ బ్యాచ్ డీటెయిల్స్ కి వస్తే దిస్ ఈస్ లైక్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ బయాలజీ క్విక్ రివిజన్ ఎంసీక్యూస్ బ్యాచ్ ఇది. ఓకే, సో క్విక్ రివిజన్ ఎంసీక్యూస్ ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఇందులో కంటెంట్ వచ్చేసి మనకు 9 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఇది 1 అవర్ 1.5 అవర్ వీడియో అండ్ ఆల్మోస్ట్ 8 లెక్చర్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1000+ క్వశ్చన్స్ ఉంటాయండి అందులో. ఆల్మోస్ట్ 1000+ క్వశ్చన్స్. సో ఇవి ఎస్ఐ ఎగ్జామ్ వాళ్ళకి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వాళ్ళకి, ఇంకా లైక్ స్టేట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. సో కానిస్టేబుల్ మెయిన్స్ కి కూడా, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని ఒకసారి రివ్యూ చేసి సో ఇవి క్వశ్చన్స్ డిస్కస్ చేసాం కాబట్టి సో ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ టు యువర్ ఎగ్జామినేషన్. సో అయితే ఇప్పుడు ఈ కోర్సు మనకి వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంది. కోర్స్ వ్యాలిడిటీ సో 1 ఇయర్ ఇచ్చాను మీకు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ న్యూ నోటిఫికేషన్ ఏమైనా వచ్చినప్పుడు కూడా మీకు ఈ కోర్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో 1 ఇయర్ డ్యూరేషన్ అనేది వ్యాలిడిటీ ఉంది. అండ్ ఆల్రెడీ మనం యూట్యూబ్లో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసాం కదా. సో ఇంకా అలా టోటల్ 1000+ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా వీడియోస్ ఎడిటింగ్ అవుతున్నాయి, అన్నీ మీకు అప్లోడ్ అయిపోతాయి రేపటి వరకు. అండ్ ఈ రోజు అయితే నేను మీకు 599 ప్రైజ్ ఉంది కదా. సో ఈ 599 ప్రైజ్ లో 299 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాను. సో మీకు ఒక పబ్లిక్ కూపన్ కోడ్ ఒకటి క్రియేట్ చేశాను చూడండి, కానిస్టేబుల్ 123. సో కానిస్టేబుల్ 123 అనే కూపన్ కోడ్ అది పబ్లిక్ లోనే ఉంది, మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ కూపన్ కోడ్ మీద పర్చేస్ చేసేటప్పుడు క్లిక్ చేస్తే మీకు 599 లో 299 రూపీస్ మైనస్ అయిపోతుంది. ఓకే, సో 599 లో 299 రూపీస్ మైనస్ అయితే మీకు 300. ఓకే, 300 రూపీస్కి ఈ కోర్స్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, 300 రూపీస్కి వస్తుంది. ఈ కూపన్ కోడ్ మనకు రేపటి వరకు అవైలబుల్ ఉంది. రేపు ఈవినింగ్ 5 o'clock వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఈ కూపన్ కోడ్. సో హూ ఎవర్ లైక్ బయాలజీ ఇంకా సరిగా ఇప్పుడు ఎవరైనా బయాలజీ ఇంకా సబ్జెక్ట్ కంప్లీట్ చేయలేదు, సిలబస్ ఇంకా కంప్లీట్ చేయలేదు, సో అర్థం కావట్లేదు, కొంచెం టెన్షన్గా ఉంది, అలా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎంసీక్యూస్ బ్యాచ్ ఒకసారి ఇందులో ఏమేమి క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేశానో అవన్నీ ఒకసారి వినేసేయండి. ఇంకా మళ్ళీ మీరేం కంటెంట్ చదవాల్సిన అవసరం లేదు, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో కంపల్సరీ ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ దిస్ బ్యాచ్. ఓకే, ఏమైనా క్వైరీస్ ఉంటే మీకు కింద లింక్లో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అండ్ మీకు తెలుసు నా నంబర్ కూడా తెలుసు కదా. సో 7093864240. సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, కాంటాక్ట్ చేయండి. అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవి నేను మీకు ఇంకా ఎంసీక్యూస్కి సంబంధించి పీడిఎఫ్స్ కూడా నేను అందులో అప్లోడ్ చేస్తాను. సో అది కూడా యూజ్ అవుతుంది. లైక్ ఈ బ్యాచ్ ఎవరైతే పర్చేస్ చేస్తారో మనకి యాక్చువల్లీ
ఇక్కడ బయాలజీకి సంబంధించి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఒక బ్యాచ్ ఆల్రెడీ ఒక కోర్స్ అనేది లాంచ్ అయ్యి ఉందండి. దట్ ఈస్ లైక్ జూమ్ క్లాసెస్ అవి. లైక్ యూ నో ఆహ్, ఆహ్, బయాలజీ లైవ్ క్లాసెస్ కాదు. హ్మ్. క్లాస్ నోట్స్. ఓకే. క్లాస్ నోట్స్ ఉంది గదా! తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. సో, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాస్ నోట్స్ కూడా ఇదే బ్యాచ్‌లో ఇందులోనే మనం అప్‌లోడ్ చేస్తాం. సో, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాస్ నోట్స్ 2 కూడా ఇందులో అప్‌లోడ్ అవుతాయి. అవి కూడా మీకు ఇందులోనే ఫ్రీగా వస్తాయి. ఓకే. అప్‌లోడ్ చేస్తాను. పీడీఎఫ్ ఫైల్స్, క్లాస్ నోట్స్ కూడా. సో, ఇంపార్టెంట్ చాప్టర్స్‌ని మీరు చదువుకుంటే సరిపోతది. సో, ఇప్పుడు వన్ మోర్ థింగ్ ఏంటంటే కానిస్టేబుల్ మెయిన్స్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను మీకు చెప్తాను. ఏ టాపిక్స్‌లో క్వెషన్స్ ఎక్కువగా ప్రిపేర్ అయితే బావుంటుంది అంటే, సో ఓకే. ఏ టాపిక్ మీద ఎక్కువగా మెయిన్‌గా ఫోకస్ చేయాలి కానిస్టేబుల్ మెయిన్స్‌కి అనంటే, సో ఫస్ట్ విటమిన్స్. ఓకే. విటమిన్స్ నుంచి పక్కా క్వెషన్స్ ఒస్తాయి. సో విటమిన్స్ నుంచి క్వెషన్స్ లేకపోతే అసలు క్వెషన్ పేపరే ఉండదు. సో డెఫినైట్‌లీ వి షుడ్ ఫోకస్ ఆన్ విటమిన్స్. ఓకే. సో విటమిన్స్ వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ 2 టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ సైంటిఫిక్ నేమ్స్, డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్. ఓకే. ఈ 2 టాపిక్స్ విటమిన్స్‌లో చదవండి. ఇంపార్టెంట్. అండ్ విటమిన్స్ తర్వాత డైజెషన్ సిస్టమ్. సో డైజెషన్ సిస్టమ్‌లో మీరు ఓన్లీ ఎంజైమ్స్ చదివితే సరిపోతది. సో ఎంజైమ్స్‌లో కార్బోహైడ్రేట్స్ డైజెషన్‌కి ఏం ఎంజైమ్స్ ఉన్నాయి? ప్రోటీన్ డైజెషన్‌కి ఏం ఎంజైమ్స్ ఉన్నాయి? ఫ్యాట్ డైజెషన్‌కి ఏం ఎంజైమ్స్ ఉన్నాయి? అట్లా ఎంజైమ్స్ వరకు డైజెషన్ సిస్టమ్‌లో కవర్ చేయండి. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్. సో బ్లడ్ సర్క్యులేషన్‌లో మనం 4 టాపిక్స్‌ని సెపరేట్‌గా చెప్పుకోవడం జరుగుతుంది. ఏంటా 4 సెపరేట్ టాపిక్స్ అంటే హార్ట్, బ్లడ్ వెసెల్స్, బ్లడ్ గ్రూప్స్. సో ఈ నాలుగిట్లో బ్లడ్ అనే టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? సో బ్లడ్ టాపిక్. బ్లడ్‌లో ఆర్‌బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఉంటాయి గదా! వాటన్నిటి గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్స్ టాపిక్ ఇది. సో ఈ టాపిక్‌లో లైక్ పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్, అడ్రినల్ ఈ 3 గ్లాండ్స్ మస్ట్ అండ్ షుడ్ చదవండి. పిట్యూటరీ గ్లాండ్ ఏ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తది? థైరాయిడ్ గ్లాండ్ ఏ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తది? అట్ ది సేమ్ టైమ్ అడ్రినల్ గ్లాండ్ ఏ హార్మోన్స్ రిలీజ్ చేస్తది? సో ఆ టాపిక్ ఈ టాపిక్స్‌లో ఇవన్నీ కవర్ చేయండి. తర్వాత ఎక్స్‌క్రీషన్ సిస్టమ్‌లో 2 టేబుల్స్ ఉంటాయండి. ఒకటొచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్‌లో ఎక్స్‌క్రీషన్ ఎలా జరుగుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ బీయింగ్ వి డు హావ్ లైక్ కిడ్నీస్ ఫర్ ఎక్స్‌క్రీషన్ ప్రాసెస్ రైట్? So through kidneys only, so daily we will be excrete like urine. Same like that when it comes to unicellular or multicellular organisms, amoeba, hydra, sponges. So what will be the excretory organ for those animals? అలాగా ఒక టేబుల్ ఉంటది. ఇప్పుడు అమీబాలో కాంట్రాక్టిల్ వాక్యూల్స్ అండ్ హైడ్రాలో అయితే గనక టెంటాకిల్స్, అలాగే లైక్ యూ నో పారమేషియంలో అయితే సిస్టోల్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమల్స్‌లో ఉంటాయి. స్టార్ ఫిష్‌లో ఏముంటుంది? ఆ టేబుల్ అనేది ఒకసారి చూసుకోండి. అండ్ యూరిన్ త్రూ మనము రిలీజ్ చేసే వేస్ట్ ప్రొడక్ట్స్ ఏమేమున్నాయి? యూరియా, యూరిక్ యాసిడ్, అమ్మోనియా, గ్వానిన్. ఆ వేస్ట్ ప్రొడక్ట్స్‌ని ఏ టైప్ ఆఫ్ అనిమల్స్ రిలీజ్ చేస్తాయి? ఆ అనిమల్స్‌ని ఏమని పిలుస్తారు? వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ దోస్ అనిమల్స్? సో ఇలా 2 టేబుల్స్ ఉన్నాయి. ఈ టేబుల్స్ కూడా క్లాస్ నోట్స్‌లో నేను మెన్షన్ చేశాను. మీకు ఎలాగో క్లాస్ నోట్స్ ఈ కోర్స్‌లో అప్‌లోడ్ చేస్తాను కాబట్టి, సో యూ జస్ట్ గో త్రూ దట్ టేబుల్స్ వన్స్. ఓకే. ఆ 2 టేబుల్స్ మీద క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్ వస్తది. ఓకే. ఆ! నెక్స్ట్ ఎక్స్‌క్రీషన్ తర్వాత నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్‌లో మీరు ఏం చదివినా చదవకపోయినా బ్రెయిన్ గురించి మాత్రం చదువుకొనెళ్ళండి. సో బ్రెయిన్ పార్ట్స్ సెరిబెల్లమ్, సెరిబ్రమ్, మెడుల్లా అబ్లాంగేటా వాటి ఫంక్షన్స్ చదువుకొనెళ్ళాలి నర్వస్ సిస్టమ్‌లో. ఓకేనా? ఇంకా రీప్రొడక్షన్. సో రీప్రొడక్షన్ టాపిక్‌లో గూడా మనకు రెగ్యులర్‌గా క్వెషన్ వస్తది. సెక్షువల్ రీప్రొడక్షన్ కంటే అసెక్షువల్ రీప్రొడక్షన్ మీద క్వెషన్స్ ఎక్కువ వస్తుంటాయి చూడండి. అమీబాలో రీప్రొడక్షన్ ఎలా అవుతుంది? పారమేషియంలో అంటే యూనిసెల్యులార్, మల్టీ సెల్యులార్ బడ్డింగ్ అంటే ఏంటి? ప్లాంట్స్‌లో లేయరింగ్ అంటే, గ్రాఫ్టింగ్ అంటే ఏంటి? సో ఇలాంటి సెక్షువల్, అసెక్షువల్ 2 రీప్రొడక్షన్స్ అండ్ వాటి ఆర్డర్ కూడా చూడండి. సో ఆర్డర్ గూడా నేను క్లాస్ నోట్స్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి రివ్యూ చేయండి ఆర్డర్ కూడా. ఓకే. మనం క్వెషన్స్ ఎక్స్‌ప్లనేషన్ చేసుకునేటప్పుడు గూడా సో బేస్డ్ ఆన్ ఈ టాపిక్స్‌ని బాగా ఫోకస్ చేస్తూ మనం క్వెషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసాం కాబట్టి మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు నేను యూట్యూబ్ సెషన్స్‌లో చెప్పిన క్వెషన్స్ కూడా యాప్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఎందుకు మేడం యూట్యూబ్‌లోనే ఉన్నాయి గదా! అంటే లైక్ అలా గాదు. ఇవన్నీ అవి గాదు. ఇవి వేరే యాక్చువల్లీ.
మీకేంటంటే అన్నీ ఒక చోట ఉంటాయి గదా! అన్నీ ఒక చోట ఉన్నప్పుడు మీకేంటంటే ఒక సీక్వెన్స్, ఒక ఐడియా అనేది మీకొస్తుంది. ఇట్స్ లైక్ పాతవి. ఓకేనా? సో, అది ఎంసీక్యూస్. ఇది రిప్రొడక్షన్ ప్రాసెస్. ఇంకా డిసీజెస్. సో, డిసీజెస్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో, పాథాలజీ మనకు బ్యాక్టీరియల్, వైరల్, ప్రోటోజోవల్ డిసీజెస్‌లో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్‌లో క్వెషన్స్ ఒస్తాయి. ఒకవైపు వైరస్‌లు ఇచ్చి, డిసీజెస్ ఇచ్చి మ్యాచ్ చేయమంటాడు. ఒకవైపు డిసీజెస్ ఇచ్చి, ఒకవైపు వ్యాక్సిన్‌లు ఇచ్చి మ్యాచ్ చేయమంటాడు. సో, లేకపోతే ఎయిర్‌బోర్న్ డిసీజ్ ఏది? కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్‌తో ఏమొస్తది? సెక్షువల్ కాంటాక్టెడ్ వల్ల సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ ఏమేమున్నాయి? టైప్ ఆఫ్ డిసీజెస్ మీద గూడా క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అదొకటి. తర్వాతొచ్చి ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్లాంట్ కింగ్డమ్‌లోనే ఫోకస్ అవుతాయి. ప్లాంట్ కింగ్డమ్‌లో మీరిక్కడ మొత్తం చదవాలి. ప్లాంట్ క్లాసిఫికేషన్ చదవాలి. ప్లాంట్ ఫిజియాలజీ చదవాలి. అంటే ఫ్లవరింగ్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫిజియాలజీలో ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషన్, ఆస్మాసిస్, డిఫ్యూజన్, ఫైటో హార్మోన్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ప్లాంట్స్‌లో రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్, రిప్రొడక్షన్ పార్ట్ ఇవన్నీ గూడా చదవాలి ప్లాంట్ కింగ్డమ్‌లో. ప్లాంట్ మూవ్‌మెంట్స్ గూడా చదవాలి. ఓకేనా? సో, అది ప్లాంట్ కింగ్డమ్ గురించి. నెక్స్ట్ అనిమల్ కింగ్డమ్. అనిమల్ కింగ్డమ్‌లో జస్ట్ అనిమల్ క్లాసిఫికేషన్ ఒకసారి చూసుకొనెళ్ళండి. అనిమల్ క్లాసిఫికేషన్ అండ్ లాస్ట్‌లో సెల్ బయాలజీ. సెల్ బయాలజీ గూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో, సెల్ కాంపోనెంట్స్ అన్నీ కవర్ చేయాలి. జెనెటిక్స్ లెట్ ఇట్ బి. టైమ్ ఉంటే చదవండి జెనెటిక్స్, లేకపోతే లేదు. అనిమల్ కింగ్డమ్‌లో గూడా జస్ట్ క్లాసిఫికేషన్ వరకు చదివి వదిలేసేయండి. తర్వాత సెల్ బయాలజీలో యూనో సెల్ కాంపోనెంట్స్ ప్లస్ సెల్ డివిజన్ ఎలా జరుగుతది? మీకు కంటెంట్‌లో గూడా వీడియోస్ చూపించాను గదా! వీడియోస్ ప్లే చేసి. సో, సెల్ డివిజన్ ప్లస్ సెల్ కాంపోనెంట్స్, మైటోకాండ్రియా, క్లోరోఫిల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కీవర్డ్ ఇచ్చాను. గుర్తుందా? సో, వాటి గురించి చదవండి. ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తే లైక్ ఏంటంటే మీకు సెట్ అవుతది. అండ్ ఇంకోటేంటంటే నేను ఈ వీడియోస్‌లో మీరు ఎంసీక్యూస్ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ బ్యాచ్‌లో ఎకాలజీకి సంబంధించి కూడా ఒక వీడియో నేను అప్‌లోడ్ చేస్తాను. ఎకాలజీ వీడియో. సో, ఎకాలజీ కూడా చూడాల్సి ఉంటది. ద రిలేషన్ ఇన్ బిట్వీన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఈస్ కాల్డ్ ఎకాలజీ. అంటే ఫుడ్ చైన్ గురించి, వాటి గురించి. ఆ వీడియో కూడా ఒకటి అప్‌లోడ్ చేస్తాను. సో, అది కూడా ఒకసారి ఎకాలజీకి సంబంధించిన వీడియో కూడా ఫోకస్ చేయండి. ఓకేనా? అండ్ ఎకాలజీ తర్వాత సేమ్ ఇందులోనే మళ్ళీ ఏంటంటే ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి ఒక 2 వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తాను. ఎన్విరాన్మెంట్ ఓకేనా? బయాలజీ, ఎన్విరాన్మెంట్ వీడియోస్ ఏమేమున్నాయి? నేను బయాలజీ ఏవి, ఎన్విరాన్మెంట్ ఏది మీకు ఫోల్డర్స్ ఇచ్చేస్తాను. సో, ఎన్విరాన్మెంట్ వీడియోస్ కూడా ఒక 3 ఎన్విరాన్మెంట్ వీడియోస్. అట్ ది సేమ్ టైమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒక 3 సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్. కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ, కొన్ని ఎకాలజీ, కొన్ని ఎన్విరాన్మెంట్, కొన్ని బయాలజీ అన్నీ కలిసి కాంబినేషన్‌లో ఇస్తాను. సో, మాక్సిమం ఈ చాప్టర్ నుంచి, ఈ టాపిక్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయో అన్నీ గూడా కవర్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. ఓకేనా? యెస్. సో, దట్ ఈస్ ఎంసీక్యూస్ బ్యాచ్. బయాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 4 కాన్సెప్ట్స్. కరెంట్ అఫైర్స్ కూడా. లైక్ ఇంకా క్లాస్ నోట్స్. తెలుగు, ఇంగ్లీష్ మీడియం. ఇది బైలింగ్వల్ కోర్స్ అండి ఇది. అంటే క్వెషన్స్ తెలుగు మీడియంలో ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా క్వెషన్స్ ఉంటాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉంటాయి కాబట్టి మీకు బోత్ మీడియంస్‌కి ఈ కోర్స్ అనేది మీకు యూజ్ అవుతది. ఓకేనా? అందుకే క్లాస్ నోట్స్ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 అప్‌లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా బయాలజీ ఇన్‌కంప్లీట్‌గా చదువుంటే ఈ టాపిక్స్ అన్నీ ఆ నోట్స్ ఒకసారి పర్చేస్ చేసుకొని, నోట్స్ ఎలాగో వస్తది కాబట్టి ఆ నోట్స్‌లో ఈ టాపిక్స్ అన్నీ ఒకసారి కవర్ చేసేసి దాని రిలేటెడ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ చేసేస్తే బస్ ఎనఫ్ అయిపోతది. సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో, కూపన్ కోడ్ రేపు ఈవినింగ్ 5 వరకు అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఎనీబడీ ఆర్ ఇంట్రెస్టెడ్ సో టు లెర్న్ సంథింగ్ మోర్ అబౌట్ ది బయాలజీ. సో, యూ జస్ట్ గో త్రూ దిస్ బ్యాచ్. ఓకే. Anyway, so thank you so much and all the very best. Thank you.